హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబస్ పిల్లని. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక పొద్దుగాలనే ఎట్లయితే కోసిరంట. ఇక కూర అయితే చెప్పిరు కదా, తేవడానికైతే అన్న అయితే పోయిండు. ఇక పొద్దుగాలనైతే అయితే తీసుకొని అయితే వచ్చిండు. ఈ అక్క అయితే పొయ్యి మంటేసింది. అందరం మాట్లాడకుండా సరదాగా ఉండొచ్చు అని అయితే పొయ్యి మీద కూడా తొందరగా అయితే అని అన్నం కూరలు అయితే ఉండింది. బగారన్నము అట్లనే మటన్ అయితే ఉండింది. అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటూ అన్నం అయితే తిన్నాం. ఇక మాకు నాటుకోళ్ళు ఉన్నాయి కదా, సాయంత్రం కోసుకుందామని అయితే అనుకున్నాం. ఇక నైట్ అయితే బియ్యం అయితే నానబోసినాం అరిసెలకు. ఇక పొద్దుగాలైతే అన్నం తిని అయితే బియ్యం అయితే పట్టించుకొచ్చిన. ఇక మాకైతే గిన్నె పెట్టి పాకం వచ్చిందని నీళ్ళల్లో వేసి చూస్తే ముద్దయిందని అయితే చెప్పింది. ఇక తొందరగా గిన్నె అయితే దించింది. మా అక్క పాకం వచ్చిందైతే దించింది. కొద్దిసేపు ఉంటే పాకం అయితే వచ్చేదంట. ఇక ఏమైంది, మొత్తం రొచ్చైతే అయింది. అలా గోధుమ పిండి కానీ మైదా పిండి అయితే పోయొచ్చట. మేము కొంచెం గోధుమ పిండి అయితే పోసినాం. కొంచెం గోధుమ పిండి పోసరికి అయితే మంచిగా అయితే సెట్ అయింది. అరిసెలు అయితే మంచిగా వచ్చినాయి, కొంచెం గట్టిగా వచ్చినాయి. గోధుమ పిండి పోయకుండా మంచిగా పాకం వస్తే మాత్రం మంచిగా స్మూత్గా మెత్తగా అయితే వస్తాయంట. ఇక మేము పండగ అయితే అరిసెలు మడుగులు గారెలు అయితే చేసినాం. మరి మీకు ఈ అరిసెలు నచ్చినాయా జర కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. బాయ్. మరి మీరు సంక్రాంతికి ఏమి అప్పాలు చేసుకురో జర కామెంట్ చేసి చెప్పండి.